పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమయ ఆనందానికి ఇల్లు ఏందా ఎగురుడైంది నువ్వేంది మందలోంచి తప్పిన ఏనుగున్నట్టున్నావు కదరా అన్నా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం తెలియదు మీకా? స్వతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అయిపోయినా స్వాతంత్ర దినోత్సవం ఏం తెలుసా? తెలియదురా. అందరూ స్వాతంత్రం వచ్చింది ఈరోజు. అందుకే నేను ఎంజాయ్ చేస్తున్నా. స్వతంత్ర ఏం చదువుకున్నాను? 10 పాసా? స్వతంత్ర దినోత్సవం కాదురా, గణతంత్ర దినోత్సవం. అంటే పూర్తి స్వాతంత్రం వచ్చిందనే దాని అర్థం. కాకపోతే స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది రా. ఏందన్నా తేడా నాకు తెలీదా? ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు చేసిన రోజు ఈ రోజు అంటే మనకు కొన్ని రూల్స్ రాసుకున్నాం అదనమాట. ఈ రోజు మందల సరే ఇట్రా కూర్చో. ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పు. అదేనా స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏందని అడిగాను. సింపుల్ గా చెప్పాలా ఇంతలా చెప్పాలా? సింపుల్ గా చెప్పండి. సింపుల్ గా చెప్తా. స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15, 1947లో మనకి బ్రిటిష్ ప్రభుత్వంచే విడుదల దొరికింది, వాళ్ళ ఆధిపత్యం లేకుండా. గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950లో వచ్చింది. ఆ రోజు ఏంటంటే మనం పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని రాసుకొని మన ప్రభుత్వంచే మన దేశాన్ని మనం ఎలా పాలించుకోవాలా, ఎలా ఉండాలి అని రాసుకున్నదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ఇవాళ నుంచి 1950 జనవరి 26 నుంచి మనం ఓన్గా పాలించుకున్నాం, అంతే డిఫరెన్స్. అర్థమైందా? అంటే స్వాతంత్రం వచ్చింది కదా మనకు. స్వతంత్రం 1947 వచ్చింది కదా. అంటే మనం ఏం చేసినా నడుస్తుందా? ఏం చేసినా నడుస్తుందా అంటే ఇప్పుడు ప్రజలే అట్లా అంత సీన్ లేదురా అబ్బాయి. అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ లో రాసుకున్నారు, అప్పుడు ఎవరో మహానుభావులు ఉన్నారు, ఆ నలుగురు ఏదో రాసుకున్నారు. అట్లా కొంతమంది ఉన్నారు, దాంట్లో కూడా దొంగలు చాలా మంది ఉన్నారులే. మహానుభావులు ఎవరో నడిపించారు. ఇప్పుడైతే అందరూ దొంగలే. అదే ప్రజాపాలన అంటారు చూడు. ప్రజాపాలన లేదు, బొక్కల పాలన లేదు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ స్వతంత్ర గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే అందరికి చెప్పు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏంది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అది ఆగస్టు 15 అని. ఏంది గణతంత్ర దినం అంటే? రిపబ్లిక్ డే. అదే రిపబ్లిక్ డే దేనికి పెట్టారా? మర్చిపోయి అప్పుడే. అదే నా రాజ్యాంగం అమలు పరిచా నాకు ఉంది. మీరు బెదిరిస్తే మళ్ళీ పాతది. నేనేం బెదిరించా అనరా నాయన, మామూలుగా చెప్పినా కానీ ఇట్టా అంటే ఎట్రా సునీలా నువ్వా? మా కర్మ మైండ్ లో ఉంది. మీరు గిట్టిగా అడిగేటప్పుడు మళ్ళీ దానికి ఎందుకు అంత డాన్స్ వేసుకుంటూ వస్తున్నారు? స్వాతంత్రం అన్నారు కదా, స్వాతంత్రం గణతంత్రం అన్నారు కదా, గణతంత్రం కూడా ఎంజాయ్ చేయొచ్చులే. అటన్ పొలాలు నాశనం అయిపోయేటట్టు తునపోతలు పడినట్టు పొలాల మీద ఏంది ఆ పరుగుడు ఏంది, ఆ ఎగురుడు ఏంది, ఆ డాన్సులు ఏంది పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిలు అంటుంటారు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిలు, అది ఏంది ఆ పాట? నువ్వు పొరపాటున జారి ఆ పొలంలో పడ్డావు అనుకో, పాయ మొత్తం పంట సంకనాకి. అంత బాగుంటే పంట. ఊరికే రైతులు ఏమైనా ఊరికే చేసుకుంటున్నారా? ఏంది నాకేదో అడిగినావు, మనం ఏమైనా చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం జరుగుతుంది. ప్రజాస్వామ్యం ఏమైనా అంటే రాజ్యాంగబద్ధంగా అన్ని చేస్తే జరుగుతాయి. ప్రజలే పాలకులు ఇక్కడ. కాకపోతే వీళ్ళు వచ్చేసిన రాజకీయ నాయకుల వాళ్ళని, ఇప్పుడు మనం ఊర్లో 1000 మంది ఉన్నాం అనుకో, మనం ఒక ఆయన లీడర్ గా ఎంచుకొని ఆయన ఎందుకు గెలిపించుకున్నాం అంటే మన ఇబ్బందులు ఎవరు ఉంటే ఆయన పోయేసి పై అధికారుల దగ్గర, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, లేకపోతే ఆయనకి సంబంధించిన ఆయన సుపీరియర్స్ దగ్గర చెప్పి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని. దానికోసం ఆయన పెట్టుకుంటే ఆయన రాజులాగా, ఆయన మంత్రిలాగా ఫీల్ అయిపోతున్నారు జనాలకి. నేను రాజుని, ఓటు అడుక్కునేటప్పుడు మాత్రం అయ్యా బాబా నాయనా, ఇది పరిస్థితి.
ఓటు అయిపోయి గెలిచేసాను నేను గెలిచేసాను నాకేంది మీరు చెప్పేది బొక్క నేను ఏమనుకుంటే అదే జరగాల. ఎవరో బయటకు అన్నాడా? మామూలుగా ఎవడైనా రాజకీయ అందరు రాజకీయ నాయకులు అట్టే తయారైపోయినారు స్వామి. ఓ అంత చిన్న విషయం చెప్తాను. మొన్న కోటలో అన్నా రోడ్డు ఒకటి వేసారు, అట్ట అది పూర్తి చేయలే. ఒక లేయర్ వేసారు, తార్ రోడ్డు వేసారు, దానికి ఏదో కాదన్నా నాకు డౌట్. అట్ట అట్ట ఇట్ట తిరిగి మళ్ళీ రోడ్డు అట్టా ఇట్లా తిరిగి రోడ్డు అని కాదు కాబా. ఇప్పుడు మనకి రవాణా సౌకర్యాలు, ఇప్పుడు కనీసం మన కూరగాయలు కావాలా, పొద్దున్న పాలు కావాలా, హాస్పిటల్కి పోవాలా, మనం దేని మీద కనీసం రోడ్డు అన్నా బాగుంటే. రోడ్డు అనేది బాగుండాలా. అవునన్నా. కోటలో ఇంచుమించు ఒక కోటలో అంటే ఓటర్లను పక్కన పెడితే ఓటర్లు జనాలు అందరూ కలిపి ఒక 25,000 మంది ఉన్నారు. ఒక 20,000 మంది ఈజీగా ఉంటారు. పైపెచ్చు ఈ సరౌండింగ్స్ పల్లెలు ఎన్నో ఉన్నాయా? ఉన్నాయి చాలా. కోట మండలానికి సంబంధించి చాలా గ్రామాలు ఆల్మోస్ట్ అందరు ఇట్టే కదా పోతారా? ఇట్టే పోవాలి. వాళ్ళకి మౌలిక సదుపాయాలు, బేసిక్ నీడ్స్ ఏమున్నాయి? రోడ్లు, హాస్పిటల్స్, వైద్యం, చదువు, ఇయే కదా. అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బాగా కనిపించేది ఏంది? ప్రతి ఒక్కళ్ళకి రోడ్డే కదా. ఆ రోడ్డు ఒక లేయర్ వేసారు, నేను ఆ రేట్ వేసి ఆపేశారు. ఎందుకు ఆపేశారా అని మావాడు, మన పిల్లోడు ఉన్నాడు, మన తమ్ముడు పిల్లోడు కోఆప్షన్ మెంబర్ ఏదో, మళ్ళీ ఈ ఒక తలకాయ నొప్పులు అది రాజకీయంలోకి వెళ్ళిపోద్ది. ఓడేదో కోఆప్షన్ మెంబరే బాగానే ఉంది, ప్రాబ్లం అందరికి వస్తుందా? రాజకీయాలతో ఏమైనా సంబంధమా? దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తారు. ఓడి రాజకీయం చేస్తాడు. నేను రాజకీయంగా మాట్లాడలేదు నాయన, నాకు కూడా ఇబ్బంది. ఓడికి ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఆయన ఏ పార్టీలో లేకపోయినా అందరికి ఇబ్బంది అయ్యి. రోడ్డు ఉంటే ఒక పార్టీ వాళ్ళకైనా ఇబ్బంది, రోడ్డు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళకి. అందరికీ కావాలన్న రోడ్డు. ఆ పార్టీ అదే రోడ్డు మీద నడవాలి, నేను అదే రోడ్డు మీద నడవాలి కదా. అందుకని ఏంటంటే వాడు ఆర్టీఐ పెట్టాడు. మామూలుగా ఆర్టీఐ పెడితే 30 రోజుల్లో దానికి అసలు ఏం జరిగింది, ఏంది, ఎందుకు ఆగింది, దానికి బిల్లులు అయిపోయినాయా లేదా, వీటన్నిటి మీద ఆర్టీఐ పెట్టాడు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే దానికి రెస్పాన్స్ ఇచ్చేయాల ఎవరు? సదరు అధికారులు. ఇప్పుడు 30 రోజులు 32 రోజులు అయిపోయింది, ఇంతవరకు దాని మీద ఒక్క రెస్పాన్స్ కూడా రాలా. ఇవన్నీ చట్ట విరుద్ధాలు. ఇంక ప్రజాపాలన ఏడుందేడా? అందుకే నేను ఏమన్నానంటే, స్వాతంత్రం ఉన్నారు కదా, స్వాతంత్రం అంటే ప్రజాపాలనే కదా. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? మనకేనా? మనకు వచ్చినప్పుడు మనం అన్ని నడవాలి కదా. అదే రాజ్యాంగబద్ధంగా చాలా మంది రాజ్యాంగాన్ని యూజ్ చేసుకొని చాలా లాభపడుతున్నారు. తమాషా అది. రాజ్యాంగంలో పాయింట్లు రాజ్యాంగాన్ని యూజ్ చేసుకొని చాలా మంది ఏదో వాళ్ళ కడుపులు నింపుకునేస్తున్నారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. నీకు అవసరమే, నాకు అవసరమే రోడ్డు. కనీసం మొన్న అయితే తమాషా ఏం తెలుసా? సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ పిల్లడు మనకు పార్టీలతో పని లేదు రే, మళ్ళీ పార్టీలు మాకు సంబంధం లే, పార్టీలకు సంబంధం, నేను జెండలో చెప్పుకుంటున్నా, మళ్ళీ పార్టీలు గిటీలు మీరు రావాకండి. ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏందో మేము చెప్పుకుంటున్నాం. ఒక కామన్ మ్యాన్ కి వచ్చే ఆలోచనలు మాత్రం మాట్లాడుతున్నాం. ఆ పిల్లడు అడిగాడు సర్వసభ్య సమావేశంలో, నేను ఆర్టీఐ పెట్టాను, మాకు రోడ్లు లేవు, ఆడ ఇది జరిగింది, కోటలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవనే. ఒక పేపర్లో కూడా రాలేదా? ఇప్పుడు అంత ఇష్యూ జరిగింది పేపర్లో కదా, ఆ పేపర్లు కూడా రాట్లా. అంటే పేపర్ రోల్ కనీసం తమాషంగా సాక్షులు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ పార్టీ కదా అవతల దాంట్లో కూడా ఇలా అదేదో ఒక్కరో అంత కొద్ది కాలం వేసి ఎన్నో కనిపించకుండా వినిపించకుండా మాడిపోయిన మసాలా దోశ అంటలా వేసారు. అది కూడా పోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇంకేదైనా దేశం అయింటే వాళ్ళకి ఒక చైతన్యం ఉంటది జనాల్లో. మనోళ్ళు పసిపిల్లకాయలకి ముసలోళ్ళు సంవత్సరం ఏంది నాయన ముసలోళ్ళు, వీళ్ళకి ఏ పక్కన ఒక పోరాట ప్రతిమ లేదు, పట్టిమ అసలు ఏమి లేవు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ముసలోళ్ళ ఇంట్లో కూర్చునేది, ఆ టీవీలు వీడియో గేమ్లు ఆడుకుంటా, ఫోన్లు చూసుకుంటా, ఇంతే. టైమా టైం 9 అయిపోట్లే. టిఫిన్ చేసా? చేయలేమన్నా. టిఫిన్ చేయకుండా నెట్టు తయారైనా నువ్వా?
ఈరోజు స్వాతంత్రం వచ్చింది కదా. టిఫిన్ కదా, పొద్దున్న 6 గంటలకు 4-3 ఏదో తినేసి ఉంటావులే. స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చింది, మర్చిపోయా. స్వాతంత్రం ఈరోజు స్వాతంత్రం కాదు గణతంత్ర దినోత్సవం. అదే నువ్వు నీ నోట్లో పడి నేనేం రేట్ అవతారం కాదు. ఈరోజు మందు అమ్మకూడదు కాకపోతే ఈరోజు మందు రేట్ ఎక్కువ, కాస్ట్లీ డ్రింక్. కాకపోతే సీప్ లెక్క కాస్ట్లీగా తాగాల. అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. కొద్దిగా లైక్లు, షేర్లు, కామెంట్లు, పక్కనే బెల్ అట్లా వస్తది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక అది ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత పక్కన బెల్ వస్తుంది. బెల్ నొక్కారనుకో తర్వాత ఆల్. ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇంకటితో అయిపోయింది మాత్రం అనుకోవద్దు. మీకు బోర్ కొట్టకుండా రకరకాలుగా చేస్తున్నా. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఖచ్చితంగా జనాల్లో చైతన్యం తీసుకొస్తానని మీకు మాట ఇస్తున్నా. జనాలు కొద్దిగా అర్థం చేసుకోండి. కరెక్ట్ గా మూవ్ అయితే మనదే రాజ్యం, ప్రజలదే రాజ్యం, ప్రజాపాలనలోకి పోదాం. జై హింద్. జై హింద్.